వికారాబాద్ జిల్లా దూద్యాల మండలం లాగచర్లలో ఉద్యోగ నిమిత్తం వెళ్లిన అధికారులపై దాడి చేసి గాయపరచడం అమానుషమని, దాడికి కారకులైన వారిని కుట్రదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నాగర్కల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం సభ్యులు ఉద్యోగాల సంఘం భవనం ఎదుట నిరసన తెలపడం జరిగింది. దాడులకు గురైన ప్రభుత్వ ఉద్యోగస్తులను ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి మరియు పోలీసు అధికారులు ఇతరులందరూ త్వరగా కోలుకోవాలని వారికి తమ సంఘం ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత ఉద్యోగస్తుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్, మండల శాఖ అధ్యక్షులు సిరెడ్డి సుధాకర్ రెడ్డి, కార్యదర్శి యుగేందర్ రెడ్డి, సింహారెడ్డి, సంజీవ గౌడ్, నర్సయ్య తదితరులు పాల్గొని తమ నిరసన తెలియజేశారు. వ్యక్తి చక్కగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ యొక్క కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క అధ్యక్షునిగా ఆయనకు బాధ్యత ఇచ్చిండ్రు. ఆ బాధ్యత ఇచ్చిన ఆయన మీద ఇలా అన్యాయంగా దాడి చేయడం లేదు. ప్రభుత్వం చెప్పిన పనులు ఉద్యోగులు చేస్తారు తప్ప ఎవరికి పక్షపాతం ఉండదు. ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి చెప్పినటువంటి ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి విధులు నిర్వహిస్తారు తప్ప మరో రకంగా వాళ్ళు నిర్వహించారు. అన్యాయంగా వాళ్ళ మీద మీరు దాడి చేసిండ్రు కాబట్టి ఈ దాడి తీవ్రంగా